చూసాము. సో ప్రస్తుతం ఎక్కడేమో పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరిని అరెస్ట్ చేసి అనంతరం నాటి పిఎస్ లో తీసుకొని వచ్చారు. పిఎస్ తీసుకొని వచ్చిన విచారించిన అనంతరం ఇప్పుడు చెవెలకోటకు తరలించినారు. చెవెలకోటకు తరలించినందులో 4 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ ఉందో అందులో అఘోరి ఉంది. సో నాటింగ్ పోలీస్ స్టేషన్ నుంచి 2 months చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు మరి 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు. శిల్ప, ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనను మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఎప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం భూముల పేట తను 10 లక్షలు తీసుకుంది. సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప, ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప, శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అరెస్ట్ ఇంకా తెలంగాణ ఉమెన్ కమిషనర్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాలుగా పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తంగా మరకాసిపట్నంలోనే కోర్టుకి అఘోరి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం 14 days రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజు శిల్ప, మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరి వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెబుతున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని, అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించబోతున్నారు. మహిళ ఎందుకు తను స్త్రీగా మారాడు అనే విషయాన్ని, ఇప్పటి వరకు తను స్త్రీగా మారటానికి శివునిపై భక్తి అని అఘోరి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ స్త్రీగా మారటం వెనుక ఉన్న కోణాల దగ్గర నుంచి బహుశా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్పై ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, అసలు అతను
అఘోరీనే కాదు, ఎటువంటి దీక్ష చేయలేదు, సాధన చేయలేదు అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా అతను అఘోరీనా లేదంటే అతను మోసగాడా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. అఘోరీ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అఘోరీ శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, అఘోరీ శ్రీనివాస్ ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డా లేదా అఘోరీ శ్రీనివాస్ నిజంగానే సాధన చేసి అఘోరీగా మారాడనే విషయాన్ని కూడా బహుశా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ అఘోరీ శ్రీనివాస్ పై వస్తున్న విమర్శలలానే అతను స్త్రీగా మారడం వెనుక కూడా ఏదైనా మోసం ఉంది అని అనుకుంటే అఘోరీ శ్రీనివాస్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరీ శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డా లేదా అనే విషయాన్ని తేల్చబోతున్నారు. అఘోరీ శ్రీనివాస్పై ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అఘోరీ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూనే ఉన్నాడు. అఘోరీ శ్రీనివాస్ సనాతన ధర్మం అని చెబుతూనే తనని చూడటానికి ఎవరైనా వస్తే వారిపై దుర్భాష ఆడటమో లేదంటే వారితో విభేదాలకు దిగడమో కొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకుంటూ ఉండేవి. దీంతో అఘోరీ శ్రీనివాస్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ అఘోరీ ఒకటే ప్రశ్నిస్తూ ఉండేవాడు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు చెప్పండి, నాకు కేవలం శివుడు శివభక్తి మాత్రమే అంటూ అఘోరీ శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ అఘోరీ శ్రీనివాస్ మమ్మల్ని మోసం చేశాడు అంటూ కొంతమంది ముందుకు రావడంతో కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొంతమంది స్వామీజీలు కూడా శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అఘోరీ గురించి అఘోరీ అఖాడాలు వెల్లడించిన ఒక ప్రకటనని పత్రికను కూడా తీసుకొచ్చారు. అడ్వకేట్స్ కూడా న్యాయవాదులు కూడా ఈ విషయంలో బాధితుల వెనుక నిలబడ్డారు. సో ఇప్పుడు బాధితులు ముందుకొస్తున్న సమయంలో అఘోరీ అసలు ఉద్దేశం ఏంటి, అఘోరీ నిజస్వరూపం ఏంటో ఇప్పుడు పోలీసులు బయటపెట్టబోతున్నారు. నిజంగానే అతను శివభక్తితో శివుడిపైన భక్తితోనే అఘోరీగా మారాడా, లేకపోతే మందిని మోసం చేయడానికి భక్తులను మోసం చేయడానికి అఘోరీ అవతారం ఎత్తాడా, ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. ఇప్పటి వరకు కూడా అఘోరీపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా కలగజేసుకోలేదు. పోలీసులు ఆ అఘోరీ విషయంలో తలదూర్చలేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులపై కూడా అఘోరీ మాటలు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి, దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎవరు అఘోరీపై కేసులు నమోదు చేయలేదు, అఘోరీని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అఘోరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చి అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఘోరీని పై నమోదైన కేసుల్లో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అఘోరీ ఎటువంటి అఘోరీ, అఘోరీ సాధన చేసి అఘోరీగా మారాడా, లేదు అంటే ఏదైనా కారణాల రీత్యా అతను స్త్రీగా ఆపరేషన్ చేయించుకొని అఘోరీగా మారే ప్రయత్నం చేశాడా, అఘోరీగా నమ్మిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. పోలీసులకు ఇప్పుడు అఘోరీ అన్ని నిజాలను వాస్తవాలను చెప్పబోతున్నాడు. అఘోరీకి సంబంధించిన అకౌంట్లను ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అఘోరీ అకౌంట్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అవి అన్నీ నిజమా వాస్తవమా అవాస్తవం అనేది కూడా ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ ఎవరినైనా మోసం చేశాడనే వివరాలు ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ నిజంగానే అఘోరీగా మారాడా, అఘోరీ నిజంగానే దీక్ష తీసుకున్నాడా, అఘోరీ ఎవరి గురువుల దగ్గరైనా ఈ అఘోర దీక్షను తీసుకున్నాడా, లేక అఘోరీ జనాలను మోసం చేశాడనే వివరాలను ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా ఈరోజు పోలీసులు అఘోరీని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అఘోరీని పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అఘోరీ ఇప్పుడు పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నాడు అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అఘోరీ విషయంలో జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి, అఘోరీ వర్షిని జైల్లో వేయాలా అనే ప్రశ్నకు 95% మంది అవునని అఘోరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం 5% మంది మాత్రమే అఘోరీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అఘోరీ విషయంలో అఘోరీ చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, లేదంటే అఘోరీ విషయంలో కేసులు పెట్టిన వ్యక్తులు చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, అఘోరీ విషయంలో జనం అనుకుంటున్నది అపోహల వాస్తవాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. అఘోరీ నిజమైన అఘోరీనా లేదా ప్రజలను మోసం చేయడానికి వచ్చిన అఘోరీనా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా సాయంత్రానికి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో పోలీసులు నిజానికి
ఎవరి గురించైనా పోలీసులు గట్టిగా తలుచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కోణాలని కూడా ప్రజల ముందు పెట్టగలుగుతారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరీకి ఆధార్ కార్డు కూడా ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పటివరకు జరిగిన